తగిలేసిపోవడం, బయట రాధాకృష్ణుడి బొమ్మలు బాంబే నుంచి వచ్చి ఆ రోజులే. యేసుపారెడ్డి, బెజవాడ గోపాల్ రెడ్డి ఇద్దరు ప్రారంభించారు. శ్రీనివాస్ మార్ మేము అమ్మేసుకున్నాం ఆ తర్వాత. ఆయన అప్పటికి బహుశా నేల టికెట్లో పోయే పరిస్థితి. ఆయనకి రావులంకే కూడా ఇల్లు కట్టించిన దాకా గుడిసా. ఇప్పుడు మేము ఉండే ఇల్లు 1968లో నాయన కట్టించిన ఇల్లు అలీపురంలో. అరే రా, నువ్వు ఇప్పుడు ఏమి లేదు, గుడిసెలో నుంచి ప్రధానమంత్రి కా. ప్రధానమంత్రి చెప్పాడు, నేను టీ బంక్ లో పనిచేశాను అన్నాడు. ఈరోజు మోడీ గారు ప్రధానమంత్రి అయినారు, మనం అందరం అభినందించాలా. రజనీకాంత్ చెప్తాడు, ఆయన పాత పరిస్థితులు తప్పు లేదు, కానీ నన్ను గురించి మాట్లాడే భాష ఏంటి, ఆయన స్థాయి కాదంట. నిజంగా నేను ఆ స్థాయి కాదు. నేను కోర్టు దొంగతనాము, ఆర్టీఓ ఆఫీస్ దొంగతనాలు నా వల్ల ఎడవుతుంది చెప్పు. నీతో కూడా పోటీ పడాలంటే ఎక్కడవుతాయి? మేము కష్టపడి రాజకీయాల్లోకి వచ్చాము. మా నాయన వాళ్ళు, మా పెద్దనాయన స్వతంత్రం కోసం జైలుకి పోయి వచ్చాడు, సోమిరెడ్డి ఆదినానండి. జైలుకి వచ్చిన అందరికి తలా 5 ఎకరాలు ఇచ్చారు దేశం మొత్తం మీద. మేము మా నాయన వాళ్ళు, పెద్దనాయన వాళ్ళు లేబర్కి ఇచ్చేసారు. ఇప్పుడు కాలనీ చూసినండి, ఎకరా 2.5-3 కోట్లు, 5 ఎకరాలు. కనీసం పేరు పెట్టుకోవాలి. మేము అలీపురంలో హై స్కూల్కి 2.5 ఎకరా ఇచ్చాం, హాస్పిటల్కి 1/2 ఎకరా ఇచ్చాం. మైపాడు రోడ్లో హై స్కూల్కి 2 హై స్కూల్స్, నెల్లూరు కార్పొరేషన్లో స్థలాలు మావి. మొత్తం 4 ఎకరాలు. ఈరోజు ఇంచుమించు 4 ఏళ్ళు 28-30 కోట్లు చేస్తాయి. మేము ఇచ్చాం. మేము సినిమా హాళ్ళు అమ్ముకున్నాం, పవర్ ప్రాజెక్టులు అమ్ముకున్నాం, రైస్ మిల్లు అమ్ముకున్నాం. మేము ఊళ్ళో డబ్బులతో కరోనా హౌస్లు కట్టుకోలే. మా నాయన ఇచ్చిన ఇంట్లో ఉన్నాం పంపలో. అటువంటి నాయకుడిని పొదలకూరు ప్రజలు మద్దతు ఇస్తున్నారు ఆయనకి. దురదృష్టం ఇది. మీ నాయన సమితి ప్రెసిడెంటు, మీరు ఆనవాళ్ళు మంత్రులు ఉంటే మీరు అనుకుంటారు. పొదలకూరు మండలానికి ఒక్క పని చేశామని చెప్పండి.